జనరల్ ఎలక్షన్స్కి ఇంకొక 2 రోజులే ఉన్నాయి. ఇంకా మనం చాలా దగ్గరికి వచ్చేసాము. పోలింగ్ ముందు రోజు అట్లాగే పోలింగ్ రోజైనటువంటి 12, 13 తారీఖులు ఈ 2 రోజుల్లో కూడా చేయాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్ ఒక మాటలో చెప్పాలంటే ఏ టు జెడ్ టోటల్ పోలింగ్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో చూద్దాం మనం. పోలింగ్ ముందు రోజు 12వ తారీఖు అట్ ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ కేంద్రం వద్ద వాటర్ ఫెసిలిటేషన్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిఎస్ బయట గోడకి అంటించాలి. దానిలో మనం పిఎస్ బయట అంటించాల్సినటువంటి పోస్టర్స్ ఒకసారి చూస్తే మన పోలింగ్ స్టేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తున్నవి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి ఫామ్ 7A క్యాండిడేట్స్ నేమ్ వాళ్ళకి సింబల్స్ ఉన్నవి. అట్లాగే పోలింగ్ స్టేషన్ పరిధిలో చేయాల్సినవి చేయకూడనివి డూస్ అండ్ డోంట్స్. నెక్స్ట్ హౌ టు ఓట్ అని చెప్పేసి కూడా మనకి ఒక పోస్టర్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని పేస్ట్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి 13 అప్రూవ్డ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంటుంది, ఆ పేపర్ కూడా. ఈ 4 కూడా పోలింగ్ స్టేషన్ బయట మనం అంటించాలి. అంటే ఈవినింగ్ వెళ్ళంగానే మనం ముందు చేయాల్సినటువంటివి ఈ పోస్టర్స్ ఏవైతే ఈ 4 కూడా బయట అంటించాల్సి ఉంటుంది. తర్వాత పోలింగ్ కేంద్రం లోపల యువర్ అండర్ వెబ్ కెమెరా సీసీటీవీ సర్వే లైన్స్ అనే ఒక సందేశం ఉన్నటువంటి పోస్టర్ ఉంటుంది, దాన్ని కూడా మనం అంటించాలి. అంటే లోపలికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నటువంటిది. మీరు సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నారు అని చెప్పేసి పోస్టర్ అంటిస్తాము. నెక్స్ట్ తర్వాత పోలింగ్ కేంద్రంలో సీటింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది ప్లాన్ చేసిన తర్వాత ఈవీఎం వీవీప్యాట్లు మనం పద్దాకా ఆపరేట్ చేయకూడదు, ఎందుకంటే వాటి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. కాబట్టి ముందు వాటి యొక్క కంపార్ట్మెంట్స్ ముందు పార్లమెంట్ అరేంజ్ చేసుకుంటాము, తర్వాత అసెంబ్లీ అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి కేటాయించినటువంటి స్థానాల్లో బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్లు కంట్రోల్ యూనిట్లు వాటి యొక్క స్థానాల్లో ఉంచి ఓటింగ్ కంపార్ట్మెంట్ మీద ఏదైతే పార్లమెంటు ఏదైతే అసెంబ్లీ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బయట కనపడేలాగా అందరికీ విజిబుల్గా ఉండే స్టిక్కర్స్ ఉంటాయి, వాటిని మనం అంటిస్తాము. ఇది పార్లమెంట్ కంపార్ట్మెంట్ అని, ఇది అసెంబ్లీ కంపార్ట్మెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏజెంట్స్ వచ్చిన తర్వాత వారి యొక్క నియామక పత్రాలు ఫామ్ 10తో వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాటిపైన ఉన్నటువంటి అభ్యర్థి ఎలక్షన్ ఏజెంట్ సంతకాలు మనకి ఆల్రెడీ వారికి సంబంధించిన అభ్యర్థులు సంతకాలు ఫామ్ అనెక్సర్ 20 ఇవ్వడం జరుగుతుంది. ఆ సిగ్నేచర్తో ఇవన్నీ టాలీ అవుతున్నాయి లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. అట్లాగే అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి విడివిడిగా మనం ఎంట్రీ పాసులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఏజెంట్కి 2 చొప్పున రిలీఫ్ ఏజెంట్స్ నియమించుకోవచ్చు. ఆ రిలీఫ్ ఏజెంట్స్కి కూడా మనం ఎంట్రీ పాసులు ఇచ్చి ఎవరో ఒకరు మాత్రమే పిఎస్లో ఉండాలి, పోలింగ్ స్టేషన్లో డ్యూరింగ్ ద పోల్ ఎవరో ఒకరు మాత్రమే ఉండాలని చెప్పాలి. అనెక్సర్ 11 అనెక్సర్ 12ని పూరించి పేజీ నెంబర్ 124, 125, 126లో వెంటనే సంతకాలు చేయించుకోవాలి. నెక్స్ట్ పోలింగ్ రోజు తెల్లవారుజామున 5:30 ఖచ్చితంగా హాజరు కావాలని మాక్ పోల్ స్టార్ట్ చేస్తామని చెప్పాలి. 3వ పోలింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారికి వాటర్ స్లిప్స్ ఇచ్చేసి వాటర్ స్లిప్స్లో మనకి కేటాయించినటువంటి వాటర్ స్లిప్స్లో 60% అంటే 100 ఉంటే ఒక 60 వాటిని సుమారుగా వాటి మీద అన్ని డీటెయిల్స్ కూడా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పోలింగ్ స్టేషన్ పేరు నెంబరు నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా రాసి సంతకం చేసి సిద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పేసి మనం 3వ పోలింగ్ ఆఫీసర్కి చెప్పాలి. నెక్స్ట్ అదే సమయంలో పిఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాయాల్సిన కవర్లు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను ఫామ్స్పై పోలింగ్ కేంద్రం వంటి ప్రాథమిక వివరాలు రాసి సంతకం చేసి నిలిచి మనకి కొన్ని కేసుల్లో ఇవి రావు అని అనుకున్నప్పుడు ఆల్రెడీ నీల్ స్లిప్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కవర్లో పెట్టేసుకొని ఉంచుకుంటే మన పని తొందరగా వీలవుతుంది. అట్లాగే ఏజెంట్స్ సంతకాలు చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుగానే వారి చేత సంతకాలు చేంజ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు మన కేటాయించిన దాంట్లో ఏఎస్డి లిస్ట్ కానీ సిఎస్వి లిస్టులు కానీ ఇస్తే వాటిలో ఓటర్ల సీరియల్ నెంబర్ని వాడబోయే మార్కెట్ కాపీలో వారి యొక్క సీరియల్ నెంబర్ వద్ద అంటే ఈ 2 లిస్టులు దగ్గర పెట్టుకొని మనకిచ్చిన మార్కెట్ కాపీలో ఆ ఓటర్ల దగ్గర ఏఎస్డి సిఎస్వి అని చెప్పేసి రెడ్ పెన్తో రాసుకుంటే రేపు ఒకవేళ ఏమన్నా ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మార్కెట్ కాపీలు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే దీన్ని రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో నమోదు చేయడానికి మనకు చాలా తేలికవుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా వర్కింగ్ కాపీస్ అదర్ దాన్ మార్కెట్ కాపీ మనకి 4 ఇవ్వబడతాయి. ఈ 4 నుండి ఒక కాపీని మార్కెట్ కాపీగా ఏపీఓ వాడతారు. ఆర్ఓ గారు సైన్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం మార్కెట్ కాపీగా ఉపయోగిస్తాము. మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్లో అనెక్సర్ 4లో పేజీ నెంబర్ 99 ఆర్ఓ గారు సైన్ చేసింది మనకు ఉంటుంది. అవన్నీ ఒకసారి చూసుకొని క్రమసంఖ్యలు ఏవి మిస్ కాలేదు, పేజీలన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి నిర్ధారించుకుంటాము. ప్రతి పోలింగ్ కేంద్రానికి కేటాయించబడే 6 సిబ్బంది మనకి తెలిసిందే. ప్రిసైడింగ్ ఆఫీసరు ఏపీఓ, పోలింగ్ ఆఫీసర్ 2, 3, 4, 5. దీనిలో
ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నిటికీ ఓవరాల్ ఇన్ఛార్జి. ఏపీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మార్కెట్ కాపీకి ఇన్ఛార్జి. పోలింగ్ ఆఫీసర్ 2 17A ఇండెలిబుల్ ఇంక్కి ఇన్ఛార్జి. పోలింగ్ ఆఫీసర్ 3 పార్లమెంటు అసెంబ్లీకి వాటర్ స్లిప్స్కి ఇన్ఛార్జి. పోలింగ్ ఆఫీసర్ 4 పార్లమెంట్ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జి. పోలింగ్ ఆఫీసర్ 5 అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జి. వారికి ఆ విధంగా డ్యూటీలు కేటాయిస్తాము. ఇక పోల్ డే వచ్చేసరికి బిఫోర్ మాక్ పోల్ ప్రారంభానికి ముందు కంపార్ట్మెంట్లో ఉన్న యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా సరిగ్గానే అరేంజ్ చేసామని చెప్పేసి పార్లమెంటు అసెంబ్లీ దాంట్లో ఉన్నాయి. సేమ్ వాటి వీవీప్యాట్లే మనం వాటికి యాడ్ చేయడం జరిగింది. అట్లాగే వీవీప్యాట్ల యొక్క వెనకాల నాబ్ ఏదైతుందో అది వర్కింగ్ మోడ్లోనే ఉంది అని చెప్పేసి లాక్ పొజిషన్లో నుంచి ట్రాన్స్ఫర్ మోడ్లో తీసేసి హారిజాంటల్ పొజిషన్ నుంచి వర్టికల్ పొజిషన్లో ఉంచాలి. మాక్ పోల్ వీవీప్యాట్ వెనక నాబు వర్టికల్ పొజిషన్లో ఉంచి కంట్రోల్ యూనిట్ని మనం ఆన్ చేస్తాము. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన గంటన్నర ముందు కనీసం 2 పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మనం పార్లమెంట్ అసెంబ్లీకి విడివిడిగా మాక్ పోల్ చేస్తాం. ఒకవేళ ఇద్దరు హాజరు కాకపోతే ఇంకొక 15 నిమిషాలు వేచి చూస్తాము. ఆ పైన ఎంతమంది 2 ఏజెంట్లు లేదా ఎంతమంది వచ్చినా అసలు రాకపోయినా సరే ఒక పోలింగ్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 4-5 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోఆపరేషన్తో 50 ఓట్లు ఇంక్లూడింగ్ నోటాతో సహా తగ్గకుండా ఓటింగ్లో నిర్వహిస్తూ ఒక్కొక్క అభ్యర్థికి వేసినటువంటి ఓట్లు మాక్ పోల్ టాలీ షీట్ దగ్గర పెట్టుకుని వాటి మీద నమోదు చేస్తాము. ఏజెంట్స్ కనుక హాజరు కాకుంటే ఇదే విషయాన్ని సెక్టర్ ఆఫీసర్ గారికి మనం నివేదిస్తాము. ఏజెంట్స్ రాకపోయినా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ గారు ఉంటే వారి సమక్షంలోనే మనం మాక్ పోల్ చేసేయచ్చు. అట్లాగే మాక్ పోల్కి ముందు వీవీప్యాట్ ఉన్నటువంటి నాబ్ ఏదైతే ఉందో దాన్ని వర్టికల్ పొజిషన్లో ఉంచి కంట్రోల్ యూనిట్ వెనక పవర్ స్విచ్ని ఆన్ చేయాలి. కంట్రోల్ యూనిట్లో సెల్ఫ్ రీడింగ్లో కొనసాగుతుంది. ఏజెంట్లకి వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఖాళీ అని చూపించాలి మనం. తర్వాత కంట్రోల్ యూనిట్ ఆన్ చేయగానే వీవీప్యాట్లో 7 స్లిప్లు పడతాయనే విషయం కూడా వాళ్ళకి చెప్పాలి. కంట్రోల్ యూనిట్లో ఈవీఎం రెడీ అని చూశాక టోటల్ నొక్కి టోటల్ పోల్డ్ ఓట్స్ అసలు ఇందుట్లో ఏమీ లేవు, మొత్తం క్లియర్ చేసాము, 0 ఉందని వాళ్ళకి చూపిస్తాము. పైన చెప్పిన విధానంలో ముందు పార్లమెంట్ కంట్రోల్ యూనిట్తో తర్వాత అసెంబ్లీ కంట్రోల్ యూనిట్తో మాక్ పోల్ చేయాలి. ఒకవేళ మనకు సమయాభావం ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఒక 2 కలిపి ఒక కంపార్ట్మెంట్లోను, నెక్స్ట్ ఏపీఓ గారు ఇంకొక 2 కలిపి ఒక కంపార్ట్మెంట్లోను మాక్ పోల్ చేస్తే మనకు సమయం అనేది తొందరగా అయిపోతుంది. ఓటింగ్ పూర్తయ్యాక కంట్రోల్ యూనిట్లో టోటల్ నొక్కి చూపించాలి. అట్లాగే వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి ప్రింటెడ్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయాలి. ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి టోటల్ పోల్డ్ వర్డ్స్ వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్లో పడినటువంటి ప్రింటెడ్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ చెక్ మాక్ పోల్ టాలీ షీట్ ఇవి సెల్ఫ్ చెక్ చేసి టోటల్ ఓట్స్ ఆన్ పేపర్ ఏజెంట్స్ చూపించి రిజల్ట్ నొక్కితే క్యాండిడేట్ వైజ్గా మనకి రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా టాలీ అవుతాయి. తర్వాత పార్లమెంటు అసెంబ్లీకి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్లో సిఆర్సీ చేయాలి. ఈ సిఆర్సీ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమైనది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. సిఆర్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏజెంట్లు పిలిచి టోటల్లోకి కంట్రోల్ 2 యూనిట్లో కూడా పోల్డ్ ఓట్స్ 0 అని చెప్పి చూపిస్తాము. తర్వాత 2 కంట్రోల్ యూనిట్లని కూడా పవర్ ఆఫ్ ఏదైతే ఉందో స్విచ్ ఆఫ్ చేస్తాము. మాక్ పోల్ నిర్వహించబోయే ముందు కంట్రోల్ యూనిట్ డిస్ప్లే ఏదైనా ఉంటే ఎర్రర్ చూపిస్తే, ఒకవేళ ఇంకా ఏమన్నా ముందే మాక్ పోల్ స్టార్టింగ్ ఎర్రర్ చూపిస్తే వెంటనే ముందు మనం సిఆర్సీ చేయాలి. మాక్ పోల్ తర్వాత సీలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది మాక్ పోల్ సర్టిఫికేట్ ఒకసారి చూస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి తమ యొక్క రిపోర్ట్లో పార్ట్ 1లో మాక్ పోల్ సర్టిఫికేట్ 1+1 అసెంబ్లీకి పార్లమెంట్కి పూరించి ఏజెంట్స్ మైక్రో అబ్జర్వర్ గారి యొక్క సంతకాలు తీసుకోవాలి. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుండి బయటికి తీసిన ప్రింటెడ్ స్లిప్స్లో సెల్ఫ్ చెక్ స్లిప్స్ 7ని పిన్ చేయండి. 7 ఏవైతే ఉన్నాయో వాటిని ఆ 7 కాకుండా రిమైనింగ్ 50 ఏవైతే ఉన్నాయో వాటిని మాక్ పోల్ స్లిప్స్ కనుక మాక్ పోల్ స్లిప్ అని అనబడేటువంటి రబ్బర్ స్టాంప్ ఉంటుంది. వాటితో 50+50 మాక్ పోల్ స్టాంప్ వెనకాల వేయాల్సి ఉంటుంది. ఈ 50 ఏవైతే ఉన్నాయో వాటిని విడివిడిగా కట్టలుగా కట్టి బ్లాక్ కవర్లో ఉంచి ఈ కవర్లపై పోలింగ్ కేంద్రం యొక్క ప్రాథమిక వివరాలు పిఎస్ నెంబరు నెక్స్ట్ స్టేషన్ ఇవన్నీ కూడా రాసి ప్రిసైడింగ్ ఆఫీసరు తన యొక్క సీల్ వేయాలి. అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసరు ఏజెంట్స్ ఈ కవర్ మీద సంతకాలు చేయాలి. ఈ 2 నల్ల కవర్లు అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించినవి పింక్ పేపర్ సీల్ ఉంటుంది, దాంతో చుట్టాలి. ఈ పింక్ పేపర్ సీల్పై కూడా ప్రిసైడింగ్ ఆఫీసరు ఏజెంట్స్ సంతకాలు చేస్తారు. దీనికి ఎటువంటి స్ట్రిప్ సీలు లేదు. ఈ కవర్లని ప్లాస్టిక్ బాక్స్ ఇస్తే అందులో ఉంచాలి. తర్వాత అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించిన 2 కంట్రోల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ పేపర్ సీల్తో ఏజెంట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు చేశాక రిజల్ట్ సెక్షన్లో
మనకి ట్రైనింగ్లో చెప్పిన విధంగా సీల్ చేయాలి. అలాగే స్పెషల్ ట్యాగ్, అడ్రస్ ట్యాగ్పై కూడా సంతకాలు చేసి కట్టి సీల్ అనేది చేయాల్సి ఉంటుంది. 2 వీవీప్యాట్లు డ్రాప్ బాక్సులు ఖాళీవి అని చెప్పేసి ఒకసారి ఏజెంట్కి చూపించి అందులో ఎటువంటి స్లిప్స్ లేవని చూపించిన తర్వాత మరలా ఆ డోర్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్ యొక్క డోర్ క్లోజ్ చేసి దానికి అడ్రస్ ట్యాగ్ 2 అడ్రస్ ట్యాగ్స్ వేసి వాటి మీద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏజెంట్స్ యొక్క సంతకాలు చేశాక కట్టి సీల్ చేయాలి. మాక్ పోల్ ప్రక్రియ ముగిసినట్టు సెక్టర్ ఆఫీసర్కి ఫోన్ చేసి పిఓ గారు తెలియపరుస్తారు. మాక్ పోల్ ముగిసినటువంటి సమయము, డేటు ఏవైతే ఉందో వాటిని రాసుకోవాలి. సర్టిఫికేట్కి రాసిన తర్వాత అసెంబ్లీకి, పార్లమెంట్కి వాడుతున్నటువంటి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల యొక్క ఐడి నెంబర్ని, వాటి ఉపయోగించినటువంటి గ్రీన్ పేపర్ సీల్స్, స్పెషల్ ట్యాగ్స్, అడ్రస్ ట్యాగ్ యొక్క సీరియల్ నెంబర్ కూడా రాసుకోమని మనం ఏజెంట్లకు చెప్తాము. వాళ్ళు అవి నోట్ చేసుకున్న తర్వాత అసలు పోల్ ఏదైతే ఉందో, రియల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టార్ట్ చేయాలి. అది ఎలా స్టార్ట్ చేయాలంటే పార్లమెంటు మరి అసెంబ్లీ ఏజెంట్స్ అందరికీ కూడా మార్కెట్ కాఫీ ఎలక్ట్రోల్ ఒకసారి చూపించాలి. చూపించిన తర్వాత దానిలో పోస్టల్ బ్యాలెట్స్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ సర్వీస్ ఓటర్స్ వారికి సంబంధించినవి ప్రింట్స్ తప్ప ఎలాంటి రాతలు లేవు అని చెప్పేసి అంతా కూడా కరెక్ట్గా ఉందని చెప్పేసి మనం వారికి చెప్పి నిర్ధారించుకొని రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, పోలింగ్ ఆఫీసర్ 2 ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు రెండింటికి కలిపి ఒకటే ఉంటుంది. దాంట్లో కూడా ఎలాంటి ఎంట్రీస్ లేవని చెప్పేసి బుక్ ఒకటి ఖాళీ చూపిస్తాము. ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద క్రాస్ చెక్ చేసుకొని తొలి ఓటర్ వివరాలు నమోదు చేయడానికి ముందు, అంటే ఫస్ట్ ఓటర్ ఓటు వేయడానికి ముందు అతని యొక్క డీటెయిల్స్ నమోదు చేయడానికి ముందు దానిలో ఫస్ట్ ఎంట్రీ ఏమని రాయాలంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్స్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని రాయాలి. 2 కంట్రోల్ యూనిట్లో కూడా టోటల్ చెక్ చేయడం జరిగింది, అందులో టోటల్ 0 ఉంది అని చెప్పేసి 17A రిజిస్టర్లో మొదటి ఎంట్రీ రాయాలి. ఆ తర్వాతే ఫస్ట్ ఓటర్ యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత పిఓ గారు తన యొక్క డిక్లరేషన్ Annexure 6 Part 1 పూరించి అసెంబ్లీకి, పార్లమెంట్కి విడివిడిగా పోలింగ్ ఏజెంట్స్ యొక్క సంతకాలు, అంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ అని చెప్పేసి అంటాము, వారి యొక్క సంతకాలు తీసుకుంటారు. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ విఘాతం కలగకుండా పోలింగ్ ఏజెంట్స్ ప్రవర్తించాలని చెప్పి, అంటే ఓటింగ్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి, సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో దానికి విఘాతం కలగకూడదని చెప్పేసి డిక్లరేషన్పై పెద్దగా చదివి వారికి వినిపించాలి. ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్కి చెందినటువంటి కంట్రోల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పవర్ స్విచ్ ఆన్ చేస్తాము. ఖచ్చితంగా 7 గంటలకి బయట ఆల్రెడీ వరుసలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటింగ్కి అనుమతించాలి. వెంటనే ఈ విషయాన్ని సెక్టర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి పోల్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పాలి. రిటర్న్ వర్క్ డ్యూరింగ్ రియల్ పోల్. ఇక 7 గంటలకి అసలు పోల్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెడ్ కాపీకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఏపీఓ గారు ఎవరైతే ఉన్నారో వచ్చిన ఓటర్ సీరియల్ నెంబర్ని మార్కెడ్ కాపీలు చూసి దాన్ని బిగ్గరగా చదివితే అక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారికి వారి దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టులో వారు నిర్ధారించుకుని వారి ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఓకే అని చెప్పిన తర్వాత వచ్చిన వ్యక్తి మెయిల్ పర్సన్ అయితేనేమో ఆ కన్సర్న్ ఎంట్రీ ఏదైతే ఉందో దానిలో డయాగ్నల్గా ఒక గీత గీయడం జరుగుతుంది. వచ్చిన వ్యక్తి ఫిమేల్ పర్సన్ అయితేనేమో డయాగ్నల్గా గీతతో పాటు సీరియల్ నెంబర్ని సర్కిల్ చుట్టడము, వచ్చిన వ్యక్తి ట్రాన్స్జెండర్ అయితేనేమో డయాగ్నల్గా గీతతో పాటు స్టార్ మార్క్ పెట్టడము చేస్తారు ఏపీఓ గారు. అట్లాగే ఎవ్రీ 2 అవర్స్ 1 అవర్కి కూడా పురుషుడు, స్త్రీ ఓటర్ సంఖ్యను ఓటు వేసిన తర్వాత తక్షణం తేల్చటకు మా టాలీ షీట్ అని చెప్పేసి అంటాము, దాన్ని కూడా ఏపీఓ గారు చేసుకుంటూ ఉండాలి. అంటే గంటకి 2 గంటలకి కూడా ఎంతమంది మేల్ ఓటర్స్, ఎంతమంది ఫిమేల్ ఓటర్స్ అయ్యారు అని చెప్పేసి పైకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పక్కనే మెన్, ఉమెన్ టాలీ షీట్ కూడా ఏపీఓ గారు మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత పోలింగ్ ఆఫీసర్ 2 అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన పర్సన్ తీసుకొచ్చినటువంటి ఐడి ప్రూఫ్ని తీసుకుని చేతికి ఇండియబుల్ లింక్ పూసిన తర్వాత ఫామ్ 17A రిజిస్టర్లో దాన్ని ఎలా నిర్వహించాలి అని చెప్పేసి ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఎంట్రీ నిర్వహిస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఎంట్రీ వేసిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ 3 ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్కి, అసెంబ్లీకి వరుసగా 2 వైట్, పింక్ కలర్లో ఉన్నటువంటి వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నేము, నెంబరు రాస్తాము. నెక్స్ట్ ఏ పార్లమెంట్ అది, సీరియల్ నెంబరు, నెక్స్ట్ మార్కెట్ కాపీలో అతని యొక్క సీరియల్ నెంబరు, దీనికి ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇనీషియల్ వేసి ఈ స్లిప్ని, అంటే అసెంబ్లీకి, పార్లమెంట్కి రెండింటికి స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్స్ తీసుకున్నటువంటి ఓటరు మొదటగా పార్లమెంట్ ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళటానికి ముందు అక్కడ పోలింగ్ ఆఫీసర్ 4 ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి
అది ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ స్లిప్ తీసుకొచ్చినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో ఓటర్ వద్ద నుండి ఓటర్ స్లిప్ తీసుకొని మన ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 50% మనదే అయితే ఈ 50% ఈ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్ అయినటువంటి పోలింగ్ ఆఫీసర్ 4, 5 మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా బ్యాలెట్ బటన్ నొక్కి వాళ్ళు ఓటర్స్ ఓటు వేసింది ఆ బజర్ సౌండ్ విని మళ్ళీ నెక్స్ట్ ఓటు ఇవ్వటం మీదే మనకి ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్పై ఉన్నటువంటి బ్యాలెట్ బటన్ ప్రెస్ చేశాక ఓటర్ ఓటుకి బ్యాలెట్ యూనిట్పై వేసాడో లేదో అని చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ కంట్రోల్ యూనిట్పై ఓటు వేస్తున్నారో దానికి సంబంధించిన కంపార్ట్మెంట్లోకి వెళ్తున్నారో లేదో కూడా చూడాలి. పార్లమెంట్కి స్లిప్ ఇచ్చి అసెంబ్లీకి వెళ్తున్నారా, అసెంబ్లీకి స్లిప్ ఇచ్చి పార్లమెంట్కి వెళ్తున్నారా, దానికి వెళ్తున్నారా అనేది కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మార్నింగ్ అవర్స్ బాగా రష్ అవర్స్ కాబట్టి, సమ్మర్ కాబట్టి అందరూ ఎర్లీ మార్నింగ్ వేసేద్దాము అని చెప్పేసి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ 3 అవర్స్ ఏదైతే ఉందో అది మనకి పీక్ లెవెల్. ఆ 3 అవర్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖాళీ దొరికినప్పుడల్లా ఫామ్ 17A మార్కెట్ కాపీ ప్రకారం అనుమతించిన మొత్తం ఓటర్ల సంఖ్య 2 కంట్రోల్ నీటిలో టోటల్కి సరిపోతున్నాయా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫామ్ 17A ఫస్ట్ ఎంట్రీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది ఎలా నిర్వహించాలని చెప్పేసి. 2 కంట్రోల్ నీటిలో చెక్ చేయడం జరిగింది 0 అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చిన వ్యక్తి యొక్క సీరియల్ నెంబర్ రాస్తాము. నెక్స్ట్ అతని డాక్యుమెంట్ రాస్తాము. ఒకవేళ ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఏఎస్డీ ఓటర్ అయితేనేమో రిమార్క్ కాలంలో రాస్తాము. రిఫ్యూజిటివ్ ఓట్ అయితేనేమో ఆ రిమార్క్ రాసి పిఓ గారు సైన్ పెడతారు. ఇక్కడ ఈ కాలంలో వారి యొక్క సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ఈ విధంగా ఫామ్ 17 ఏదైతే ఉందో దాన్ని నమోదు చేయాలి. టెండర్ ఓట్స్ వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాము. లాస్ట్ వచ్చేసరికి లాస్ట్ ఓటర్ అయిపోయిన తర్వాత లాస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటర్ ఇన్ ఎలక్టర్ రోల్ ఓటెడ్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్ ఈజ్ 342. చివరి ఓటర్ వేసినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత 2 లైన్లు డ్రా చేసి ఈ ఎంట్రీ రాసి టైము డేట్ మెన్షన్ చేస్తాము. దీని ఇన్ఛార్జ్ అయినటువంటి పోలింగ్ ఆఫీసర్ 2 యొక్క సైను, నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సైను, పోలింగ్ ఏజెంట్స్ సైను ఈ యొక్క 17Aలో పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోల్ జరుగుతున్న సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతించిన వ్యక్తులు మాత్రమే మనం పోలింగ్ కేంద్రాలకు అనుమతించాలి. లోపలికి ప్రవేశించేటప్పుడు మేలు ఫిమేల్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరు సపరేట్ క్యూలు ఏదైతే ఉందో అవి అక్కడ ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. డోర్ వద్ద ఉన్నటువంటి గార్డ్ ఎవరైతే ఉన్నారో అంటే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 1 by 1 ఒక్కొక్కరిని క్యూలో పంపించమని చెప్పాలి. నెక్స్ట్ హెల్ప్లెస్ పీపుల్ అంటే ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్, పసిబిడ్డలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ ఉన్నట్టయితే వారి వద్ద మొబైల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో ఉండాలి. ఎవరైనా అధికారులు పిఎస్ని విజిట్ చేస్తే వెంటనే పిఓ గారు విజిట్ షీట్ ఏదైతే ఉందో దానిలో ఇన్ఫర్మేషన్ మొత్తం రాసి సంతకాలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని డైరీలో కూడా నమోదు చేసుకోవాలి. ప్రెస్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఫోటోగ్రాఫర్స్ కానీ వాళ్ళు వస్తే వారి దగ్గర ఆర్ఓ గారి అనుమతి పత్రం ఉంటే పిఎస్ బయట బారులు తిరిగినటువంటి ఓటర్స్ మాత్రమే ఫోటో తీయమని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ కంపార్ట్మెంటు ఓటు వేసే దృశ్యాలు ఫోటోలు తీయకూడదు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే ఈసీ అనుమతి పత్రంతోనే లోపలికి ప్రవేశించాలి. ఏ ఒక్కరికి కూడా లోపలికి అనుమతి ఉండదు. ఓటర్ తాను ఓటు వేసేటప్పుడు ఫోటో తీయరాదు. ఒకవేళ ఏ పిఎస్లో అయినా ఇలాంటి ఘటనలు బయటకు వస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద చర్యలు ఉంటాయి. కొంతమంది ఓటు వేసేటప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. అలాంటి ఓటు వేసి ఫోటోలు పెట్టడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కనుక పిఎస్ పరిధిలో జరిగితే దానికి కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసరే బాధ్యులు అవుతారు. పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఓటర్లు కానీ మొబైల్ ఫోన్స్తో లోపలికి రాకూడదు. ప్రిసైడింగ్ అధికారి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ప్రొసీజర్ ప్రకారము పోలింగ్ ఏజెంట్స్తో మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఈవీఎంలో కానీ వీవీప్యాట్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే కన్సర్న్ సెక్టర్ ఆఫీసర్ గారికి తెలిపి వారి పై అధికారులు చెప్పేటటువంటి ఆదేశాలు మనం పాటించాలి. బూత్ క్యాప్చరింగ్ లాంటి సంఘటనలు జరిగితే 2 కంట్రోల్ యూనిట్స్ వెంటనే పవర్ ఆఫ్ చేయబడాలి. అయితే రూల్స్ ఏమైనా వైలేషన్ జరిగితే వెంటనే సెక్టర్ ఆఫీసర్కి మనం సందేశం పంపుతాము. ఇక పిఓ గారు ఫేస్ చేసే కష్టమైన పరిస్థితులు ఛాలెంజర్ ఓట్స్ వచ్చేసరికి పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఓటరు తన యొక్క గుర్తింపుని ఏ పోలింగ్ ఏజెంట్ అయినా సవాల్ చేస్తే దానికి అతని దగ్గర నుంచి ₹2 ఏజెంట్ దగ్గర నుంచి ₹2 వసూలు చేసి రసీదు ఇస్తాము. ఛాలెంజ్ ఏజెంట్ చేత నిరూపించబడితే అతని దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ₹2 మళ్ళీ వెనక్కి ఇచ్చేసి Annex 20 ఏదైతే ఉందో అది ఫిల్ చేసి ఆ కంప్లైంట్ SHO గారికి పంపించడం జరుగుతుంది. పోలీసులకి ఆ వ్యక్తిని అప్పగిస్తాము.
ఛాలెంజ్ వీగిపోతే ఆ ₹2 గవర్నమెంట్కి మనం రిసిప్ట్ బుక్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 14 లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్లో రాసి సైన్ వేలిముద్రలు తీసుకొని ఫామ్ 17A కూడా రాసిన తర్వాత ఆ ఓటర్కి ఓటు వేయడానికి అనుమతిస్తాము. మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్. ఎవరైనా ఓటరు రహస్య ఓటింగ్ ఏదైతుందో దాన్ని ఉల్లంఘించినా ఓటు వేయడానికి వెళ్లే ముందు తనకిచ్చిన ఓటర్ స్లిప్ని వెనక్కి తీసుకుని ఓటు వేయడానికి నిరాకరిస్తే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో నాట్ అలౌడ్ టు ఓటింగ్ ఆ ఓటింగ్ ప్రొసీజర్ వైలేటెడ్ అని చెప్పేసి రాస్తాము రిమార్క్లో. పీఓ గారు సైన్ చేయాలి. ఒకవేళ బ్యాలెట్లో బటన్ నొక్కి కంట్రోల్ యూనిట్లో నొక్కితే తర్వాత ఆ సమయంలో ఈ ప్రాసెస్ జరిగితే వరుసలో ఉన్నటువంటి నెక్స్ట్ ఓటర్కి ఓటు వేసే అవకాశాన్ని మనం కల్పించాలి. అంతేగాని ఫామ్ 17A సీరియల్ నెంబర్ అనేది మారదు. బ్లైండ్ ఫిజికల్లీ ఇన్ఫార్మ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాలెట్ బటన్ నొక్కి వేయగలిగితే వాళ్ళని ఓటింగ్ కంపార్ట్మెంట్ వరకు అనుమతిస్తాం. వెళ్ళలేనప్పుడు తమతో పాటు వచ్చిన కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో వారి కుడి చేతి చూపుడు వేలికి ఇంకు మార్క్ పూసి ఓటింగ్ బూత్ వెలుపల వరకు పంపొచ్చు. అందులో ఓటర్లు తెచ్చినటువంటి కంపానియన్ కూడా ఏ విధంగానే ఇంకు పూసాక ఓటు వేయడానికి ఓటింగ్ బూత్ లోపలికి పంపొచ్చు. దీనికి ముందు కంపానియన్ నుండి డిక్లరేషన్ తీసుకుంటాము. అనెక్సర్ 18 ఏ కంపానియన్ అయినా ఒకసారి అనుమతించాలి. ఆ వచ్చినటువంటి కంపానియన్కి 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇలా కంపానియన్ సహాయంతో ఓటు వేసిన వారి యొక్క వివరాలని మనం ఫామ్ 14A రాస్తాము. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వారి డైరీలో కూడా ఐటమ్ నెంబర్ 14లో రాసుకోవాలి. ఎలక్టర్స్ డిసైడింగ్ నాట్ టు ఓటు వేయడానికి నిరాకరించినప్పుడు దీన్ని 49O అంటాము. ఎవరైనా ఒక ఓటర్ తన ఐడెంటిటీని నిర్ధారించబడి 17A వివరాలు నమోదు చేసిన తర్వాత నేను ఓటు వేయను అని చెప్పేసి మనసు మార్చుకుంటే ఫామ్ 17A రిమార్క్స్లో డిసైడెడ్ నాట్ టు ఓట్ అని రాస్తాము. పీఓ గారు దాని కింద సైన్ చేయాలి. తర్వాత కాలం నెంబర్ 1లో సీరియల్ నెంబర్ మాత్రం మారదు. పీఓ గారు ఇదే విషయాన్ని డైరీలో పాయింట్ నెంబర్ 10(5)లో ఫామ్ 17C ఐటమ్ నెంబర్ 3లో ఈ వివరాలు నమోదు చేయాలి. ఓటింగ్ బై ప్రాక్సీ ఓటు మనకి సపరేట్గా ఇచ్చిన మెటీరియల్లోనే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పీఓ గారి డైరీలో ఐటమ్ నెంబర్ 15లో ఉంటుంది. సర్వీస్ ఓటర్సు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా తమ ఓటుని నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొక ఓటర్ ద్వారా తమ ఓటుని పిఎస్లో నమోదు చేసుకోవడానికి ఫామ్ 13F ద్వారా ఆర్ఓ గారికి దరఖాస్తు చేస్తారు. ఆ దరఖాస్తుని ఆర్ఓ గారు మొత్తం పరిశీలించగా అనుమతిస్తారు. అలాంటి వాళ్ళని మనం క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అంటాము. అలా అతని బదులు ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రాక్సీ అంటాము. ఇలాంటి క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ ప్రాక్సీ లిస్ట్ని 24 రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్సీ ఓటింగ్కి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో దానికి ఇండెలిబుల్ లింక్ మార్క్ చేస్తాము. ఫామ్ 17A కాలం నెంబర్ 2లో సీరియల్ నెంబరు పార్ట్ నెంబరు మనం మెన్షన్ చేయాలి. టెండర్ ఓట్ 49P పేజ్ నెంబర్ 58 డైరీలో 16 ఫామ్ 17Cలో ఐటమ్ నెంబర్ 9 ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు మార్క్డ్ కాపీ సీరియల్ నెంబర్లో చూస్తే ఆల్రెడీ అప్పటికే అతను ఓటు వేసినట్టు ఉంటుంది. అదే సీరియల్ నెంబర్ మరో వ్యక్తి ఓటు వేశాడని మనకి తర్వాత అర్థమవుతుంది. ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ ఓటు నాదని ఓటు ఇమ్మని అడిగితే అతనికి ఈవీఎం మీద ఓటు కాకుండా ఒక బ్యాలెట్ పేపర్ మీద మనం ఓటుకు అనుమతిస్తాము. దీన్నే మనం టెండర్ ఓట్ అని చెప్పేసి అంటాము. ప్రతి పిఎస్కి కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి 20 టెండర్ బ్యాలెట్స్ పేపర్స్ ఇవ్వడం జరిగింది 2020. ఒకవేళ టెండర్ బ్యాలెట్ పేపర్ వాడాల్సి వస్తే టెండర్ బ్యాలెట్ పేపర్ వెనకాల టెండర్ బ్యాలెట్ పేపర్ అని రాయాలి. టెండర్ బ్యాలెట్ పేపర్లో వాడితే వాటి వివరాలని ఫామ్ 17Bలో రాయాలి. టెండర్ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయబడ్డ ఓటర్ వివరాలు రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో రాయకూడదు. అంటే 17Aలో టెండర్ బ్యాలెట్ని మనం నమోదు చేయము. టెస్ట్ ఓట్ 49MA పేజ్ నెంబర్ 60 ఫామ్ 17C ఐటమ్స్ 5 ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటు వేసిన ఓటరు వీవీప్యాట్లో పేపర్ స్లిప్పుపై వేరే సింబల్ వేసినట్టు ముద్రించబడిందని అంటే తాను ఒకరికి ఓటు వేస్తే అది ఇంకొకరు పడిందని చెప్పేసి కంప్లైంట్ చేస్తే దాన్ని మనం టెస్ట్ ఓట్ అని చెప్పేసి అంటాము. ఇలాంటి ఓటర్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అతని నుంచి డిక్లరేషన్ అనెక్సర్ 17 తీసుకుంటాము. ఫామ్ 17Aలో అదే ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్లో మళ్ళీ ఇంకొకసారి అతని పేరు రాసి ఓటు ఇస్తాము. పోలింగ్ ఏజెంట్స్తో కలిసి ప్రిసైడింగ్ ఆఫీసరు ఆ కన్సర్న్ పర్సన్ ఓటింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేస్తారు. 17A రిమార్క్స్లో తాను ఓటు వేసిన అభ్యర్థి పేరు అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్ రాస్తాము. ఓటర్ సంతకం కూడా తీసుకుంటాము. ఏఎస్డి ఓటర్ లిస్ట్ అంటే ఆబ్సెంట్ షిఫ్టెడ్ డెత్. ఇది ఆల్రెడీ మనకి పోలింగ్ మెటీరియల్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. పేజీ నెంబర్ 45, 46 మనకిచ్చిన మార్క్ కాపీలో ఈ లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య మనకిచ్చిన పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యకు అదనం కాదు, ఇవి కూడా కలిసే ఉంటాయి. బిఎల్ఓ గారు ఓటర్ వెరిఫికేషన్ కోసం డోర్ నెంబర్ని విజిట్ చేసినప్పుడు కొంతమంది వేరే ప్రాంతానికి వెళ్ళారని ఇంటి దగ్గర లేరని చనిపోయారని చెప్పేసి ధృవీకరించి ఇచ్చేదే మనకి ఈఎస్డి ఓటర్ లిస్టు. దీన్ని ఆర్ఓ గారు ఆదేశాల మేరకు తయారు చేస్తారు.
ఈ లిస్ట్ మన పోలింగ్ మెటీరియల్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేయడానికి వస్తే మనం నిరాకరించకుండా ఓటు ఇవ్వాలి. లిస్టులో ఓటు వేయడానికి వస్తే ఏపీఓ గారు వెంటనే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి తెలపాలి. అంటే ఇది మార్కెట్ కాపీలో ఓటు కాకుండా ఏఎస్డి లిస్టులో ఓటర్ అని చెప్పేసి. అలాగే వెంటనే పోలింగ్ ఏజెంట్స్ కూడా మనం ఈ విషయం తెలుపుతాము. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వీరి యొక్క ఐడెంటిటీని జాగ్రత్తగా పరిశీలించి తర్వాత ఈ ఓటర్ నుండి డిక్లరేషన్ అనెక్సర్ 14 పేజ్ నెంబర్ 127లో ఉంది మనకి తీసుకొని మనం వీరికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలి. అట్లాగే ఫామ్ 17A కాలం నెంబర్ 4లో సంతకము వేలిముద్ర 2 తీసుకోవాలి. అలాగే రిమార్క్స్ కాలంలో ఏఎస్డి ఓటర్ అని చెప్పేసి రాస్తాము. పిఓ గారు వారి డైరీలో ఫామ్ నెంబర్ 17లో కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎటువంటి రైటింగ్ వర్క్ లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు పూరించాల్సినటువంటి ఫామ్స్ ఒకసారి చూద్దాం. ఇంకా పిఓ రిపోర్ట్ అనెక్సర్ 5 పార్ట్ 1 తప్పనిసరి, పార్ట్ 2 అవసరమైతేనే సెక్టర్ ఆఫీసర్కి ఇస్తాము. అంటే ఈవీఎం రీప్లేస్ చేసినప్పుడు పార్ట్ 3 తప్పనిసరి, పార్ట్ 4 అవసరమైతేనే ఫిల్ చేసి సెక్టర్ ఆఫీసర్కి ఇవ్వాలి. పార్ట్ 5 కూడా అవసరమైతేనే ఫిల్ చేసి సెక్టర్ ఆఫీసర్కి ఇవ్వాలి. అవసరమైతేనే అన్నవి కూడా ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్ చేసినటువంటి సందర్భాల్లో వచ్చేవి. డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ అనెక్సర్ నెంబర్ 6 పేజ్ నెంబర్ 106 పార్ట్ 1 తప్పనిసరి, పార్ట్ 2 అవసరమైతే, పార్ట్ 3 తప్పనిసరి, పార్ట్ 4 తప్పనిసరి. 2 కాపీలు అసెంబ్లీకి 1, పార్లమెంట్కి 1. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ అనెక్సర్ 7 ఇది తప్పనిసరి, పార్లమెంట్కి 1 ఇవ్వాలి, అసెంబ్లీకి 1 ఇవ్వాలి. ఫామ్ 17C పార్ట్ 1 అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ ఇది కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి 1, పార్లమెంట్కి 1 ఇవ్వాలి. విజిట్ షీట్ ఇది కూడా తప్పనిసరి, అసెంబ్లీకి 1 ఇవ్వాలి, పార్లమెంట్కి 1 ఇవ్వాలి. చెక్ మెమో ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అనెక్సర్ నెంబర్ 10 1+1 ఇవ్వాలి. రిసిప్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ మెటీరియల్ అనెక్సర్ 22 ఇది కూడా 2 కాపీలు ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా క్లోజ్ ఆఫ్ పోల్ వచ్చేసరికి రియల్ పోల్ మిగించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్దేశించిన సమయానికి పోలింగ్ కేంద్ర బయట ఎవరైనా సరే ఇంకా వరుసలో ఉంటే అందరికీ సీరియల్ నెంబర్ ప్రకారము పిఓ గారి ఇనిషియల్తో కూడినటువంటి వైట్ పేపర్ స్లిప్స్ని క్యూ వెనక నుంచి ఇచ్చుకుంటూ వస్తాము. వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించాలి. పిఓ డైరీ ఐటమ్ నెంబర్ 20A ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ల అందరి సమక్షంలో కూడా 2 కంట్రోల్ యూనిట్ల యొక్క క్లోజ్ బటన్ నొక్కి ఈవీఎంలో కంట్రోల్ యూనిట్ డిస్ప్లే ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాలి. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ డిస్ప్లే మనకి పోలింగ్ యొక్క క్లోజ్ టైము, డేటు వివరాలు వస్తాయి. వాటిని పిఓ గారు తన డైరీలో కాలం నెంబర్ 20Bలోను మరియు రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లోను ముగింపులో రాయాలి, అంటే క్లోజింగ్లో రాయాలి. అలాగే పార్లమెంట్లకి, అసెంబ్లీకి చెందినటువంటి 2 కంట్రోల్ యూనిట్లో చూపిన టోటల్ పోల్డ్ ఓట్ సంఖ్యను ఫామ్ 17C 1+1 పార్ట్ 1లో ఉన్న ఐటము ఎదుర్కొంటా రాయాలి. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో చివరి ఓటర్ ఓటు వేసినప్పుడు అతని యొక్క వివరాల కింద అడ్డంగా 2 ఎర్రగీతలు గీసి వాటి కింద పోలింగ్ క్లోజింగ్ టైం రాసి, డేట్ రాసి, పిఓ గారి సైను, 70A రాసినటువంటి దాని ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సైను మరియు అసెంబ్లీ పార్లమెంట్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంతకాలు దాంట్లో చేయించాలి. ముగింపు సమయంలో చివరి ఓటర్ కోసం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కాక ఓటర్ ఓటు వేయకపోయినా తాను ఓటు వేశాక పొరపాటున కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జి మళ్ళీ తిరిగి బ్యాలెట్ బటన్ నొక్కిన కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ పనిచేయదు. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే వెంటనే కంట్రోల్ యూనిట్ వెనక పవర్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి వీవీప్యాట్ని డిస్కనెక్ట్ చేయాలి. తర్వాత కంట్రోల్ యూనిట్ వెనక ఉన్నటువంటి పవర్ స్విచ్ని ఆన్ చేయాలి. అప్పుడు మళ్ళీ క్లోజ్ బటన్ మనకి ఉపయోగంలోకి వస్తుంది. అనంతరం 2 కంట్రోల్ యూనిట్లు పవర్ ఆఫ్ చేసి యూనిట్ని డిస్కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు 2 కంట్రోల్ యూనిట్లకు కూడా పార్లమెంట్లో, అసెంబ్లీకి చెందిన వీవీప్యాట్ల నుండి వెనక ఉన్నటువంటి పవర్ ప్యాక్ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏజెంట్ల సమక్షంలో తీసేస్తాము. సంబంధిత ప్యాకెట్స్లో వాటిని పెడతాము. తర్వాత కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్లోజ్ బటన్స్ ప్రెస్ చేసినట్లుగా రుజువుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు రిపోర్ట్ ఏదైతే ఉందో పార్ట్ 3 ఫిల్ చేస్తారు. అలాగే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో ముగింపు 2 ఎర్రగీతల కింద కూడా లాస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ అట్ ద క్లోజ్ ఆఫ్ పోల్ ఈజ్ అని చివరి ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ రాసి క్లోజ్ ఆఫ్ పోల్ టైము, డేటు రాసి సంతకాలు చేస్తాము. సీలింగ్ ఆఫ్ ఈవీఎం వీవీప్యాట్ ఆఫ్టర్ క్లోజ్ ఆఫ్ పోల్ 2 కంట్రోల్ యూనిట్లో పవర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వీవీప్యాట్ల వెనకాల పేపర్ రోల్ నాబ్ ఏదైతే ఉందో దాన్ని లాక్ పొజిషన్ అడ్డంగా ట్రాన్స్పోర్ట్ మోడ్లోకి మారుస్తాము. ఇప్పుడు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్లని డిస్కనెక్ట్ చేయాలి. 2 వీవీప్యాట్ల వెనక పవర్ ప్యాక్లు ఏజెంట్ సమక్షంలో బయటికి తీసేసాము. ఆల్రెడీ ఇందాక అయిపోయింది. అది పార్లమెంట్, అసెంబ్లీ యూనిట్లకు సంబంధిత కేసుల్లో పెట్టి వాటిపైన అడ్రస్ ట్యాగుల వివరాలు రాసి దారంతో కట్టి పిఓ గారు సీల్ వేస్తారు. ఏజెంట్లు కూడా వారి యొక్క సీలు వేయడానికి మనం అనుమతినివ్వాలి. ఇప్పుడు ఏజెంట్లకి ఫామ్ 17C నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్
అందించి వారికి అందించినట్లుగా పిఓ గారి డిక్లరేషన్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ పార్ట్ 3ని పూరించి వారి యొక్క సంతకాలు తీసుకోవాలి. అలాగే ఈవీఎంలు ఏవైతున్నాయి వాటిపై కూడా సీల్ వేసి ఏజెంట్స్ వివరాలు తెలిపే డిక్లరేషన్ ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్ పార్ట్ 4లో పూరించి వారి చేత మనం సంతకాలు తీసుకుంటాము. సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్ అండ్ కవర్స్ ఒకసారి చూస్తే ప్యాకెట్ 1 మొత్తం 6 ప్యాకెట్లు ఉంటాయి. దానిలో పెద్ద కవర్ పైన ఈవీఎం పేపర్స్ కవర్ అని రాయాలి. ఇందులో ప్యాకెట్ నెంబర్ 1/1 అంటాము. ఇవి అన్సీల్డ్. పార్లమెంట్ అసెంబ్లీకి విడివిడిగా వైట్ పింక్ ఇస్తాము. లోపల పెట్టే చిన్న కవర్లు వచ్చేసరికి ఫామ్ 17C కవర్ ఇస్తాము. ఇది అన్సీల్డ్. పిఓ గారి రిపోర్ట్ 1, 2, 3 ఉంచే కవర్ అన్సీల్డ్. మాక్ పోల్ స్లిప్స్ ఉంచినటువంటి నల్ల కవరు అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా ఇస్తాము. ఈ 2 కూడా సీల్డ్. ప్యాకెట్ 2 వచ్చేసరికి పెద్ద కవర్ పైన స్క్రూటినీ కవర్ అని రాస్తాము. ఇది అన్సీల్డ్. దీన్ని 2/1 అని వైట్ కలర్లో ఉన్నటువంటి కవర్స్ మీద రాస్తాము. దీని లోపల పెట్టే కవర్లు పిఓ గారి డైరీ అన్సీల్డ్. అసెంబ్లీకి పార్లమెంట్కి రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఒకటే ఉంటుంది సీల్డ్. విజిట్ షీట్ అన్సీల్డ్. అసెంబ్లీకి పార్లమెంట్కి 1+1. ఫామ్ 14A డిక్లరేషన్ ఆఫ్ కంపానియన్స్ అన్సీల్డ్. ప్యాకెట్ 3 పెద్ద కవర్ మీద స్టాట్యుటరీ కవరు. ఇది కూడా వైట్ కలర్లో ఉన్నటువంటి కవరు. ఎన్వలప్ నెంబర్ 3/1 అని రాస్తాము. వీటి లోపల పెట్టే కవర్లు వచ్చేసరికి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ సిఎస్వి సీల్ చేయాలి. వాటర్ స్లిప్స్ వైట్ పింక్ సీల్ చేయాలి. అన్యూజర్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ సీల్ చేయాలి. యూజర్ టెండర్ బ్యాలెట్ పేపర్సు అట్లాగే లిస్ట్ 17B ఏదైతే ఉందో అది సీల్ చేయాలి. ఛాలెంజర్ వర్డ్స్ ఇన్ ఫామ్ 14 ఇది కూడా సీల్ చేయాలి. ఇవన్నీ కూడా సీల్ చేయాల్సిన కవర్లు. ప్యాకెట్ 4 వచ్చేసరికి పెద్ద కవర్ పైన నాన్ స్టాట్యుటరీ కవర్ అని చెప్పేసి రాస్తాము. ఇది ఎల్లో కవరు. దీని ఎన్వలప్ నెంబర్ వచ్చేసరికి 4/1 అంటాము. అంటే ప్యాకెట్ 4 అని అర్థము. దాంట్లో ఇప్పుడు పెట్టేటటువంటివి ఈ అన్ని కవర్లు కూడా పెడతాము. అందులో అదర్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రిమైనింగ్ 4 కాపీలు, పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్సు, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేటు 12B, పిఓ గారి యొక్క డిక్లరేషను అసెంబ్లీకి పార్లమెంట్కి, ఛాలెంజర్ వర్డ్స్ రిసిప్ట్ బుక్కు, నెక్స్ట్ అండర్ ఏజర్ ఓటర్స్ సంబంధించిన డిక్లరేషను, అన్యూజర్ డ్యామేజర్ పేపర్ సీల్స్ ఏవైతే ఉంటాయి అవి స్పెషల్ ట్యాగ్స్, అన్యూజర్ వాటర్ స్లిప్స్, డిక్లరేషన్ ఫర్ టెస్ట్ వర్డ్స్ 49MA, డిక్లరేషన్ ఫర్ AST వర్డ్స్, లెటర్ ఆఫ్ కంప్లైంట్స్ టు SHO ఇవన్నీ కూడా దీనిలో పెడతాము. నెక్స్ట్ ప్యాకెట్ నెంబర్ 5 వచ్చేసరికి బ్రౌన్ కలరు 5/1 అని ఇండికేట్ చేస్తాము. దానిలో పిఓ గారి యొక్క హ్యాండ్ బుక్, ఇండెలిబుల్ ఇంక్ పార్ట్, స్టాంప్ ప్యాడ్. ప్యాకెట్ నెంబర్ 6 ఇది మనకి బ్లూ కలరు 6/1 అని మెన్షన్ చేస్తాము. దీంట్లో క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి షీట్స్, బుక్లెట్స్, అదర్ అన్యూజర్ ఫామ్స్, మెటల్ సీలు, నెక్స్ట్ యారో క్రాస్, రబ్బర్ స్టాంపు, ఇంక్ కప్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ఈ ప్యాకెట్ నెంబర్ 6 బ్లూ కలర్ కవర్లో పెడతాము. ఇంకా పోలింగ్ ఏజెంట్స్ సంతకాలతో ఎవరు ఎక్కడ పెట్టాలి అనేది ఒకసారి చూస్తే కవర్లు వచ్చేసరికి మార్క్డ్ కాపీ మీద పెట్టాలి. రిజిస్టర్ ఆఫ్ ఓటర్సు, వాటర్ స్లిప్స్, నెక్స్ట్ టెండర్ బ్యాలెట్ పేపర్సు 17B, అన్యూజర్ టెండర్ బ్యాలెట్ పేపర్సు, ఛాలెంజర్ వర్డ్స్, అన్యూజర్ డ్యామేజర్ పేపర్ సీల్స్, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఫామ్ 10, ఎనీ అదర్ పేపర్స్ కెప్ట్ ఇన్ సీల్డ్ ప్యాకెట్స్ ఇవి. నెక్స్ట్ ఫామ్స్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. వీటిలో అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిలో పిఓ గారు సైన్ చేసి నీల్ రిపోర్ట్ రాస్తే సరిపోతుంది. డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 1, 2, 3, 4, అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫామ్ 17C పార్ట్ 1. ఇట్లా అన్నింటిలో కూడా ఏజెంట్లు అందరూ సంతకం పెట్టాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఓవర్సీస్ NRI ఓటర్ కనుక వస్తే మనకిచ్చిన మార్కుల కాపీలో చివరిలో సెక్షన్లో ఉంటాయి. NRI ఓటర్కి ఎపిక్ కార్డు జారీ చేయబడదు కాబట్టి వాళ్ళకి ఎపిక్ నెంబర్ ఉండదు. అందుకని వారి ఐడెంటిటీ కోసం వారి ఒరిజినల్ పాస్పోర్ట్ చూడాలి. EDC ఓటర్ మన పోలింగ్ కేంద్రంలో ఉంటే మనం నియోజకవర్గంలో ఎన్నికల విధి కేటాయించిన ఉద్యోగ ఫామ్ 12A ద్వారా దరఖాస్తు చేసుకుంటే తన విధులు నిర్వహిస్తున్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి EDC జారీ చేయబడి ఓటర్ లిస్టులో కనుక తన సీరియల్ నెంబర్ వద్ద EDC అని ముద్రిస్తారు. ఈ EDC ఓటర్చే పోలింగ్ సమయం ముగింపు సమయంలో ఈ EDC ఓటర్ని చివరి ఓటర్గా మనం అందించాలి. అట్లాగే ఇదే విషయాన్ని ఏజెంట్లకి చెప్పాలి. దీన్ని 17A కాలం 2లో సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా మనం నమోదు చేస్తాము. పిఓ గారి డైరీలో ఐటమ్ నెంబర్ 13లో EDC ఓటు గురించి చూపిస్తాము. ఒకవేళ మన పిఎస్లో బూత్ క్యాప్చరింగ్ కనుక జరిగితే వెంటనే కంట్రోల్ యూనిట్లు
అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించిన ఈ రెండు కూడా క్లోజ్ బటన్ నొక్కి సెక్టర్ ఆఫీసర్ గారికి తెలియజేసి పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారము మనం పాటించాలి. రూల్ నెంబర్ 49 ఎక్స్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 పేజ్ నెంబర్ 62లో ఉంది. పోలింగ్ ముగిశాక టోటల్ పోల్డ్ ఓట్స్ విషయంలో పార్లమెంటు అసెంబ్లీకి చెందినటువంటి కంట్రోల్ యూనిట్ల డిస్ప్లేలో తేడా ఉంటే ఏం చేయాలి? కౌంటింగ్ సమయంలో కంట్రోల్ యూనిట్లో ఎంత టోటల్ చూపితే దాన్నే పరిగణిస్తారు. ఫామ్ 17C పోల్చుకుంటారు. అయితే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ చూస్తే లెక్క సరిపోవాలి. అందుకే రిఫ్యూజ్ టు ఓటు, రిజిస్టర్ టు ఓటు అనే సందర్భాలు 17Aలో రిమార్క్స్ కాలంలో వాడి కావాల్సినన్ని తగ్గినవి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మనం సరి చేసుకోవచ్చు. ఈవీఎం వీవీప్యాట్లో బ్యాటరీ ఏదైతే ఉందో దాని కంట్రోల్ నీటిని మనం మార్చాల్సి వస్తే ఎర్రర్ సందేశం వస్తే మనం వెంటనే ఎస్ఓ గారికి తెలిపి వారికి ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎస్ఓ గారికి తెలిపామో వెంటనే వారికి రీప్లేస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సెట్ తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఫామ్స్ పూరించడము. నెక్స్ట్ మాక్ పోల్కి ముందు కనుక ఇవి జరిగితే మళ్ళీ మాక్ పోల్ చేయాలి. యాక్చువల్ పోల్ జరిగేటప్పుడు మార్చాల్సి వస్తే ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క ఓటుతో మాక్ పోల్ చేస్తాము. సో ఇది మనకి రేపు జరగబోయేటటువంటి 12-13 తారీఖుల్లో మొత్తం టోటల్ పోలింగ్ ప్రాసెస్ A to Z ఆల్రెడీ ఈ వీవీప్యాట్ మ్యాచ్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. అందుకే వీటి గురించి అయితే చెప్పట్లేదు. సో ఎక్కువ సమయం తీసుకుంటుంది అని చెప్పేసి కొంచెం స్పీడ్గా అయితే చెప్పడం జరిగింది. మొత్తం పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా ఉండటం కోసం కొంచెం స్పీడ్గా అయితే చెప్పాను. ఐ హోప్ ఈ వీడియోలో మొత్తం పోలింగ్ ప్రాసెస్కి సంబంధించి ఒక అవగాహన మీకు అందరికీ వచ్చి ఉంటుంది ఇది చూసిన తర్వాత నేను అనుకుంటున్నాను. ఎవరైతే పీఓగా ఏపీఓగా రేపు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనబోతున్నారో 12-13 తారీఖుల్లో వాళ్ళందరూ కూడా మీ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా విజయవంతంగా పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వస్తారని చెప్పేసి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.